హాయ్ అండి అందరికీ. ఈ వీడియో చేసేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను మొన్న సింగరేణి నోటిఫికేషన్ మీద ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో నాకు ఎక్కువ కామెంట్స్ ఏమొచ్చినాయంటే ఈ మేనేజ్మెంట్ ట్రైనీ E&M గురించి సిలబస్ గురించి చెప్పన్నా, సిలబస్ పెట్టన్నా, సిలబస్ గురించి ఒక వీడియో చేయన్నా అని చెప్తే సిలబస్ని మీ ముందుకు తీసుకొచ్చాను. చూడండి, నోటిఫికేషన్ నెంబర్ 05/2017 అంటే 2017లో ఆల్రెడీ E&M అనే ఒక నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు సింగరేణి వాళ్ళు ఇచ్చిన సిలబస్ మేనేజ్మెంట్ ట్రైనీ E&M. ఎలక్ట్రికల్లో ఒక 18 టాపిక్స్ ఉన్నాయి. చూడండి, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, ఎలక్ట్రానిక్స్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్, ఎలక్ట్రికల్ మిషన్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్, కంట్రోల్ సిస్టమ్ ఇంజనీరింగ్, ఎనలాగ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్, స్విచ్చింగ్ థియరీ అండ్ లాజిక్ డిజైన్, ఎలక్ట్రికల్ పవర్ జనరేటింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్, ఎలక్ట్రికల్ పవర్ ట్రాన్స్మిషన్ సిస్టమ్, పవర్ ఎలక్ట్రానిక్స్, పవర్ సర్వీస్ కండక్టర్ డివైజెస్, పవర్ సిస్టమ్ ప్రొటెక్షను, పవర్ సిస్టమ్ ఆపరేషన్ అండ్ కంట్రోలు, పవర్ సిస్టమ్ ఎనాలసిస్, ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టము, యూటిలైజేషన్ ఆఫ్ ఎనర్జీ ఆడిటింగు. నెక్స్ట్ మెకానికల్ వచ్చేసి చూడండి, ఇంజనీరింగ్ మెకానిక్స్, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్, థర్మోడైనమిక్స్, మెటలర్జీ అండ్ మెటీరియల్ సైన్సు, ప్రొడక్షన్ టెక్నాలజీ, థియరీ ఆఫ్ మిషన్స్, మెకానిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అండ్ హైడ్రాలిక్ మిషన్స్, డిజైన్ ఆఫ్ మిషన్ మెంబర్సు, హీట్ ట్రాన్స్ఫరు, ఆటోమొబైల్ ఇంజనీరింగు, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగు, జనరల్ ప్రొఫిషియన్సీ. అంటే ఇవి కాకుండా ఇంకేమైనా మెకానికల్లో ఎక్స్ట్రా ఇంకా టాపిక్స్ ఉంటే అవి కూడా చూడండి. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎలక్ట్రికల్ ఒక 18 టాపిక్స్ ఉన్నాయి, మెకానికల్ ఒక 14 టాపిక్స్ ఉన్నాయి. అంటే ఈ 14, 18 ఈ టాపిక్స్ మొత్తం మీరు కవర్ చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాన్ని సాధించాలని అనుకుంటే ఈ అన్ని టాపిక్స్ కవర్ చేయాల్సి ఉంటుంది. అంటే ప్రీవియస్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎట్లా ఇచ్చారంటే ఒక 60% ఎలక్ట్రికల్ ఇచ్చి 40% మెకానికల్ ఇచ్చిండు. కొన్నిసార్లు 60% మెకానికల్ ఇచ్చి 40% అనేది ఎలక్ట్రికల్ ఇస్తాడు. కాబట్టి మీరు కంప్లీట్గా ఈ సిలబస్ ఒకటే ఎలక్ట్రికల్ చదవకుండా మెకానికల్ చదవనంటే ఉద్యోగం సాధించలేరు మీరు. అలాగే మెకానికల్ చదవకుండా ఎలక్ట్రికల్ చదవనంటే ఉద్యోగం సాధించలేరు. అంటే మ్యూచువల్గా రెండు కాంబినేషన్లో చదవాలి. ఇది కవర్ చేయాలి సిలబస్, అది కవర్ చేయాలి. అలాంటప్పుడే మీరు ఒక 70 to 80% మార్క్స్ గెయిన్ చేయగలుగుతారు. అట్లా గెయిన్ చేస్తేనే మీకు ఈ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఇదండి ఈ సిలబస్ మీకు అందించడం జరిగింది. అఫీషియల్ నోటీసులో నుంచి తీసుకున్న సిలబస్, ప్రీవియస్గా అఫీషియల్ నోటిఫికేషన్లో ఉన్న సిలబస్ని తీసుకొచ్చి మీకు వీడియో రూపంలో అందిస్తున్నా నేను. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అలాగే మీలాంటి వారు ఇంకా ఈ సిలబస్ గురించి అవగాహన లేని వాళ్ళు మీ ఫ్రెండ్ సర్కిల్ కానీ, మీ వాట్సాప్ గ్రూప్లల్లో కానీ, మీ టెలిగ్రామ్ గ్రూప్లల్లో కానీ షేర్ చేయండి. వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది, నాకు కూడా ఒక సపోర్ట్ దొరుకుతుంది, ఒక మోటివేషన్గా ఉంటుంది మరిన్ని వీడియోస్ చేయడానికి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్లో తెలియజేయండి. బాయ్.